సార్ యా సోషల్ కాంట్రాక్ట్ థియరీ కోసం చెప్తారా సార్? యా సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది మనకి పొలిటికల్ సైన్స్లో వస్తుంది. మన సొసైటీస్లో స్టేట్స్ అనేవి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొందరు పొలిటికల్ థింకర్స్ యూజ్ చేసిన కాన్సెప్టే సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఇది మనకు అర్థం అవ్వాలంటే మనకి స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ఏంటో తెలియాలి. స్టేట్ ఆఫ్ నేచర్ అనేది ఒక ఇమాజినరీ సినారియో. ఇందులో ప్రజలకి ప్రభుత్వాలు అనేవి ఉండవు, చట్టాలు అనేవి ఉండవు. అంటే చట్టాలు, ప్రభుత్వాలు లేని ఒక ఇమాజినరీ హైపోథెటికల్ సినారియోనే మనం స్టేట్ ఆఫ్ నేచర్ అంటాం. అంటే స్టేట్ ఆఫ్ నేచర్లో ప్రజలు ఎలా ఉండేవారు అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి ఎందుకు వాళ్ళు స్టేట్స్ ఫామ్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో డిఫరెంట్ థింకర్స్ దీన్ని డిఫరెంట్గా అన్వయించారు. థామస్ హాబ్స్ ఫస్ట్ థింకర్. సో థామస్ హాబ్స్ ఏమంటారంటే స్టేట్ ఆఫ్ నేచర్లో పీపుల్ అనేవాళ్ళు చాలా కెయోటిక్గా, వైలెంట్గా ఉంటారు. వాళ్ళు ఒకరినొకళ్ళు కొట్టుకుంటారు, ఒకరినొకరు చంపేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రజల ప్రాణానికి రక్షణ ఉండదు. కాబట్టి దే కమ్ టుగెదర్, దే ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ అండ్ దే క్రియేట్ సంథింగ్ కాల్డ్ స్టేట్ అండ్ దానికి అబ్సల్యూట్ పవర్స్ ఇస్తారు. సో ఆ స్టేట్ వీళ్ళ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది, రైట్ టు లైఫ్ ఇస్తుంది అని చెప్పేసి థామస్ హాబ్స్ అంటారు. తర్వాత జాన్ లాక్ వస్తారు. సో జాన్ లాక్ ఏమంటారంటే ప్రజల ప్రాణాలకైతే రిస్క్ లేదు కానీ ప్రాపర్టీకి రిస్క్ ఉంటుంది. సో స్టేట్ ఆఫ్ నేచర్లో ప్రజలు కష్టపడి పనిచేసినప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లెవెల్స్లో ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకుంటారు. ఆ ప్రాపర్టీకి రక్షణ ఉండకపోవచ్చు. అలాగే న్యూట్రల్ ఆర్బిటర్ కూడా లేరు కాబట్టి, అంటే జ్యుడిషియరీ అనేది లేదు కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే ప్రాపర్ సొల్యూషన్ అనేది రాదు. సో సర్టెన్ ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి. ఈ ఇన్కన్వీనియన్సెస్ని రిమూవ్ చేసుకోవడం కోసం పీపుల్ కమ్ టుగెదర్ అండ్ దే ఫార్మ్ స్టేట్ అని చెప్పేసి జాన్ లాక్ అంటారు. దే గెట్ ఇట్ ఏ కాంట్రాక్ట్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్. తర్వాత రూసో వస్తారు. సో రూసో ఏం చెప్తారంటే అగైన్ పీపుల్ అనేవాళ్ళు పుట్టుకతో అందరూ మంచి వాళ్ళే, కానీ సొసైటీ వాళ్ళని కంప్లీట్గా కరప్ట్ చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. సొసైటీ అంతా కూడా ఇన్ఈక్వల్ సొసైటీ అయిపోతుంది, ఫ్రీడమ్ లేకుండా మనుషులు అయిపోతారు. అలాంటి పరిస్థితి నుంచి సొసైటీని మళ్ళీ మంచి మార్గంలో నడిపించాలంటే మనకి స్టేట్ కావాలి అని భావించి పీపుల్ కమ్ టుగెదర్, దే గెట్ ఇంట్ ఏ సోషల్ కాంట్రాక్ట్ అండ్ దే క్రియేట్ ఎ స్టేట్. ఈ స్టేట్ అనేది సొసైటీలో ఈక్వాలిటీని, ఫ్రీడమ్ని మళ్ళీ రెస్టోర్ చేస్తుంది అని చెప్పేసి జాన్ జాక్వెస్ రూసో అంటారు. సో ఈ సోషల్ కాంట్రాక్ట్ అనేది ఈ స్టేట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పే ఒక కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా.